హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఫోటోషాప్ ట్యుటోరియల్ పార్ట్ 8. ఎవరైతే పార్ట్ 7 వరకు చూడలేదో వాటి తాలూకా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్లో పెట్టేసి ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. నేను పార్ట్ 7 వరకు ప్రతి టూల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 8 నుంచి వచ్చేసరికి మనకి కొన్ని ప్యాలెట్స్ గురించి కానీ, లేకపోతే మనకి మాస్క్ ఎలా యాడ్ చేయాలి, ఇట్లాంటివి కొన్ని ట్రిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ 8 నుంచి. ఒక్కొక్కటిగా మనకి మిగిలిపోయినవి ఏవైనా ఉంటే అవి కూడా ఇప్పుడు మనం క్లియర్ చేసేస్తాం పార్ట్ 8 నుంచి. అంటే ఒక్కొక్క పార్ట్‌లోనే ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ అందరికీ క్లియర్‌గా అర్థమవ్వడం కోసం. అండ్ ఆల్సో ఏదైనా నేను మిస్ చేస్తే ఫోటోషాప్‌లోని కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఆ టాపిక్‌ని కూడా నా ప్లేలిస్ట్‌లో యాడ్ చేసుకుంటాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నేనేమో కస్టమ్ ప్యాటర్న్ అండ్ కస్టమ్ బ్రష్‌ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. యాక్చువల్‌గా ఏంటంటే నేను మనం బ్రష్ టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే నేను కస్టమ్ బ్రష్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. బట్ అగైన్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి నేనేమో ఇందులో కస్టమ్ బ్రష్ అండ్ కస్టమ్ ప్యాటర్న్‌ని ఎలా క్రియేట్ చేయాలన్నది నేను చెప్తాను. ఇప్పుడు నేనేమో సపోజ్ ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని నేను ప్యాటర్న్‌గా క్రియేట్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ మనం ఎడిట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అండ్ డిఫైన్ ప్యాటర్న్ అని చెప్పేసి ఉంది కదా! ఈ 2 యూజ్ చేస్తే చాలు. ఇప్పుడు నేను ఫస్ట్ బ్రష్ ప్రీసెట్ చేస్తున్నాను. ఈ బ్రష్ ప్రీసెట్ అని క్లిక్ చేయగానే మనకొక విండో పాపప్ అవుతది. ఇక్కడ కావాలంటే మనమేమో నేమ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే ఓకే క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బ్రష్ క్రియేట్ అయిపోతది. ఈ బ్రష్‌ని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఆల్సో మనం ఈ బ్రష్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫోర్‌గ్రౌండ్ కానీ మనం చేంజ్ చేసినట్టయితే మనకేమో కలర్ చేంజ్ అవుతది. ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకొని మనమేమో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో కస్టమ్ బ్రష్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఇంకో ఇమేజ్‌ని చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని కూడా బ్రష్ టూల్‌గా కావాలంటే మనం కస్టమ్ బ్రష్ ప్రీసెట్ క్లిక్ చేసేసి ఈ విధంగా మనమేమో సైజ్ కావాలంటే సైజ్ తగ్గించేసుకొని ఈ విధంగా మనము బ్రష్ టూల్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనమేమో ప్రీసెట్ బ్రషెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మరి ప్రీసెట్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. బేసిక్‌గా మనకి సపోజ్ నేను ఒక టెక్స్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ. ఈ టెక్స్ట్‌లో మనకి కలర్ ఎలా చేంజ్ చేయాలన్నది నేనేమో టెక్స్ట్ టూల్ యూజ్ చేసేటప్పుడు చెప్పాను. అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ నేనేమో దీని మీద కలర్ చేంజ్ చేయాలంటే జస్ట్ మనం ఫోర్‌గ్రౌండ్‌ని ఏ ఏ కలర్ కావాలో ఆ కలర్‌లోనే ఈ విధంగా చేంజ్ చేసేస్తే మనకేమో చేంజ్ అయిపోతది. ఇదిగోండి ఈ విధంగా చేంజ్ అయిపోయింది. అదే మనకి గ్రేడియంట్ కావాలనుకోండి, అంటే మల్టీ కలర్ కావాలనుకోండి టెక్స్ట్ మీద జస్ట్ మనకి ఇందులోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి గ్రేడియంట్ ఓవర్‌లే అనేసి ఉంటది. ఇందులోకి వెళ్ళి మనకి ఏ గ్రేడియంట్ కావాలంటే ఆ గ్రేడియంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. నేను ఈ లేయర్ స్టైల్స్ గురించి నెక్స్ట్ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ విధంగా మనమేమో టెక్స్ట్‌కేమో గ్రేడియంట్ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్‌లోని నాకు ప్యాటర్న్ కావాలనుకోండి. ఫర్ సపోజ్ నాకు ఈ ఇమేజ్ ఉంది కదా! మన ఫ్లాగ్ ఏమో మన టెక్స్ట్ మీదకి రావాలి అని చెప్పేసి అనుకోండి. అలాగే ఎలా క్రియేట్ చేయాలి? బేసిక్‌గా మనకి ప్యాటర్న్స్‌లోకి వెళ్ళాలి. ప్యాటర్న్స్ ప్యాలెట్ అనేది మనకి ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టేసి ఉంచాను. ఇన్ కేస్ ఎవరికైతే అక్కడ లేదో ఇక్కడ మనకి ప్యాటర్న్స్ ఉంది కదా! దీని మీద చెక్ చేస్తే మనకేమో ప్యాటర్న్స్ ప్యాలెట్ వస్తది. మనకి డిఫాల్ట్‌గా కొన్ని ప్యాటర్న్స్ ప్యాలెట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు కస్టమ్‌గా డిఫాల్ట్‌గా ఇచ్చారు మనకి సాఫ్ట్‌వేర్ వాళ్ళు. ఈ విధంగా మనమేమో ఏదో ఒకటి క్లిక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరేం చేయాలంటే ప్యాటర్న్ గ్రేడియంట్ ఉంది కదా! దీన్ని అన్‌సీన్ చేసేస్తే మనకేమో ప్యాటర్న్ కనిపిస్తది. ఇది ఎందుకు అన్‌సీన్ చేశానన్నది మీకేమో నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ వీడియో మీకు క్లియర్‌గా తెలుస్తది. ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ పెట్టాను కదా! ఇప్పుడు నాకు ఈ ప్యాటర్న్ కావాలంటే ఈ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మీరేమో ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళాలి. బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ప్యాటర్న్ ఓవర్‌లేలోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి దీని తాలూకా ఈ ప్యాటర్న్ తాలూకా స్కేల్‌ని తగ్గించుకోవచ్చు. అంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా సైజ్ ఆఫ్ ద ఇమేజ్‌ని మనం తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకోవచ్చు. అలాగే మనకి యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎటు కావాలంటే అటు యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్లానే మనకు ఒపాసిటీ కూడా ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సొస్తే ఒపాసిటీ కూడా ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లెండ్ మోడ్ అంటే ఏటో అన్నది నేనేమో క్లియర్‌గా మనకి లేయర్స్ ప్యానెల్‌లోని బ్లెండ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అప్పుడు నేనేమో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనకి ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ మనకొక
ఇమేజ్ అనమాట. దాన్ని ఓవర్‌లే అంటే ఏంటంటే, మనకి ఏదైనా ఇమేజ్ మీద, మరొక ఇమేజ్ మీద గాని, మరొక టెక్స్ట్ మీద గాని మనకి క్రియేట్ చేయాడానికి ప్యాటర్న్ ఓవర్‌లే అని చెప్పేసి ఉంటదనమాట. ఇది లేయర్ స్టైల్స్‌లో ఉంటదిది. మనం డీటెయిల్‌గా ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఒక వీడియోయే చేస్తాను మొత్తం ఈ లేయర్ స్టైల్స్ మీద. ప్రెజెంట్ అయితే మీకు ప్యాటర్న్ ఓవర్‌లే ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. ఇదెందుకు చెప్తున్నానంటే, ఈ వీడియోలోనేంటంటే నేను కస్టమ్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్‌లోనే నాకేమో ఈ ఇమేజ్ రావాలనుకోండి. అప్పుడు ఏది చేయాలి, ఎడిట్‌లోకి వెళ్ళేసి మనకేమో డిఫైన్ ప్యాటర్న్ ఉంది కదా! ఇందులోకి వెళ్ళేసి మనకేమో ప్యాటర్న్ క్రియేట్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా ప్యాటర్న్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ కావాలనుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకుంటే మనకు ప్యాటర్న్ వచ్చేస్తది. ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్‌ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎడిట్ చేయడం కోసం నేనేమో దీని మీద క్లిక్ చేస్తే లేయర్స్‌లోకి వస్తది. ఆర్ ఎల్స్ మనం ఎఫెక్ట్స్‌లోకెళ్ళినా కూడా మనకి బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళినా కూడా మనకేమో ఇందులో ప్యాటర్న్ ఓవర్‌లేలోకి వెళ్తే మనకేమో కనిపిస్తది. ఇక్కడ మనకు కావాల్సొస్తే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ప్యాటర్న్ ప్యాలెట్స్‌లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమో ఈ ప్యాటర్న్ ప్యాలెట్‌ని ఒపాసిటీ తగ్గించుకోవాలంటే ఒపాసిటీ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. అండ్ ఆల్సో నేను స్కేల్ కూడా ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను స్కేల్‌ని ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో ప్యాటర్న్స్‌ని కస్టమ్ బ్రష్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే మనం డీటెయిల్‌గా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోలో చెప్పడం వల్ల ఇన్‌కేస్ ఎవరైనా కొత్త వాళ్ళొస్తే వాళ్ళకి డైరెక్ట్‌గా ఇంకా మిగతావన్నీ చెప్పకుండా డైరెక్ట్‌గా వాళ్ళకేం కావాలో వాళ్ళకి టాపిక్ వస్తది గాబట్టి, సో దట్ వాళ్ళకేమో క్లియర్‌గా ఏ టాపిక్ మీద డౌట్ ఉందో ఆ డౌట్ క్లియర్ అవుతదని చెప్పేసి నేనేమో ఇక్కడ నుంచి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేనేమైనా తప్పు చెప్పినా లేకపోతే నా మీద ఏవైనా కంప్లెయింట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో నుంచి రికవర్ చేసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.